సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు మొన్న 'ఓజీ' సక్సెస్ మీట్‌లో 'ఓజీ 2' కూడా ఉంటుంది. 'ఓజీ 2'లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి అనౌన్స్‌మెంట్ చేశాడు. అక్కడ తమన్ గారు అండ్ సుజిత్ గారు వాళ్ళు 2 చేతులు ఎత్తుకొని పార్టిసిపేట్ చేయబోతున్నాం 'ఓజీ 2'లో అంటూ కూడా అనౌన్స్ చేసేసారు. సో 3 సినిమాల తర్వాత ఇక సినిమాలు చేస్తారో చేయరో పొలిటికల్‌గా బిజీ అయిపోతారన్న ఒక నిరీక్షకైతే తెరపడింది. ఆయన సినిమాలు చేస్తారని చెప్పేసి. ఇప్పుడు దీనిపైన కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సార్. అంటే ఇప్పుడు పొలిటికల్‌గా డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు సినిమాలు చేయడం అవసరమా? మళ్ళీ ప్రజలకు టైం కేటాయించడానికి టైం ఉండదేమో అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మరి ఇలా 2 పడవల మీద ప్రయాణం చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే 2 పడవల మీద కాళ్ళు అని మీరు అంటున్నారండి. హ్మ్. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో డబ్బులొస్తాయా? ఆయన జీవించాలి గదా! భోజనం చేయాలి గదా! హ్మ్. ఆయన ఇంట్లో ఆయన నమ్ముకున్న వాళ్ళు భోజనం చేయాలి గదా! ఆయన పార్టీ పెట్టాడు పాపం పార్టీ వాళ్ళు కనీసం టీలైనా ఇవ్వాలి కదా! అక్కడ పార్టీ ఆఫీస్‌లో కూర్చున్న వాళ్ళకి. ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తాడు ఆయన? రాజకీయాలంటే ప్రజాసేవ గదా! హ్మ్. ప్రజాసేవలో ఉన్న వాళ్ళకి డబ్బులేమొస్తాయి పాపం. కాబట్టి ఆయన చాలా కాలం క్రితమే చెప్పాడు. ఆయనేం చెప్పాడంటే, నేను బతకటానికి అందరికీ వ్యాపారాలున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్సో, మరొకటో ఓ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ అనేటువంటి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. హ్మ్. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సపోర్టింగ్ ప్రోగ్రామ్ ఉంది. నాకేదీ లేదు. నాకు సినిమా తప్ప వేరే ప్రోగ్రామ్ లేదు. కాబట్టి వాళ్ళు నన్ను కాదంటే, నన్ను సినిమాలు వద్దంటే మీరు అన్నీ మానేయండి. మీరు భారతీయ సిమెంట్స్ ఆపేయండి. మీరు హెరిటేజ్ ఆపేసి రండి చూసుకుందాం. అంతే తప్ప నా సపోర్టింగ్ సిస్టమ్‌ని కాదని అనటానికి మీరెలా కుదురుతుంది? ప్రజాసేవలో మనకు డబ్బులు రావు గదా! చంద్రబాబు నాయుడు గారికి కూడా డబ్బులు రావు గదా! ఏదో ఆయన వైఫ్ ఆవిడ హెరిటేజ్ అనేటువంటి కిరాణా కొట్టు పెట్టుకొని సంపాదించిన డబ్బులతో ఆయనకి భోజనం పెడితే ఆయనొచ్చి ప్రజాసేవ చేస్తున్నాడు పాపం. ఆయన అమరావతిలో అన్ని కోట్లతో ఇల్లు కట్టించుకుంటున్నాడు ఇప్పుడు. హ్మ్. అన్ని కోట్లు ఆవిడ సంపాదించి ఇస్తే ఇల్లు కట్టుకుంటున్నాడు తప్ప ఆయనెక్కడ సంపాదిస్తున్నాడు డబ్బులు అనుకోవాల్సిన పరిస్థితి. అనుకోమని ఆళ్ళే చెప్తున్నారు హ్మ్. ప్రపంచానికి. ఈ పద్ధతిలో చూస్తే ఆయన తన ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవటానికి, తన పార్టీ ఆఫీస్‌లో నలుగురు కూర్చుని కనీసం టీ తాగటానికి ఆయన సినిమాలు చేసి తీరాలి. ఆ చేసి తీరటం కోసం సినిమాలు చేస్తున్నాడు తప్ప స్వార్థం లేదు. అందుకని ఇది ఆయన పదే పదే చెప్పాడు. పదే పదే చెప్పాడు. చెప్పిన తర్వాతే ఆయన సినిమాలు చేశాడు. కమిట్ అయ్యాడు. అయితే ఈ కమిట్ అయిన సినిమాలకి ఆయన ప్రాపర్ టైం ఇవ్వలేదు. ప్రాపర్ టైం ఇవ్వలేదు అనేది వాస్తవం. ఎందుకంటే అది సుజిత్ నర్మగర్భంగా ప్రపంచానికి చెప్పాడు. హ్మ్. అంటే ఇప్పుడు ఈ పార్ట్ 2 సీక్వెల్ అంటున్నారు గానీ అది ప్రీక్వెల్ అవుతుంది. ఈ ప్రీక్వెల్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు సుజిత్. ఆయన ఏమంటాడంటే ఆయన ఆయన ఇచ్చినటువంటి అంటే మీరు ఎంత అడుగుతారు అంటే ఆయన అదే అడిగాడు. ఆ సినిమా తీసినప్పుడు ఎన్ని రోజులు కావాలంటే మేమేదో ఒక లెక్క చెప్పాం. దానికి కన్ఫైన్ అయిపోయాడు ఆయన. ఇంతకు మించి కుదరదన్నాడు. ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు నేనన్నాడు. ఒకవేళ ప్రీక్వెల్‌కి గనక ప్రీక్వెలో, సీక్వెలో ఆయన ఓకే చెప్తే సీరియస్‌గా ఆన్ పేపర్ చెబితే ఈ లెక్కల గొడవల్లోకి వెళ్ళదలుచుకోలేదు నేను. సినిమాకి కావాల్సినంత టైం మీరు కేటాయించగలిగితే మనం సినిమా చేద్దాం అనే మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. హ్మ్. అంటే ఆయన సఫర్ అయ్యాడు. ఆయన ప్రాపర్ టైం అంటే ఆ కథకి కావలసినంత సమయం వాళ్ళు ఇచ్చి తీరితేనే అది అవుతుంది. అలా కాని సందర్భంలో ఏం జరిగింది? వాళ్ళు షూట్ చేసిన దాన్ని ఒక ఏకసూత్రంలో తయారు చేసి, ఒక దారం తీసుకొని కుట్టేసినట్టు ఉందది. 'ఓజీ' సినిమా. హ్మ్. కాకపోతే టేకింగ్ స్టైలు, మేకింగు ఇదంతా నచ్చి జనాలకి చూశారు. మరీ ఇబ్బందికరంగా లేదు. ఎబ్బెట్టుగా లేదు. ఏదో మేరకు కనెక్ట్ చేసుకోగలిగింది ఆ కంటెంట్. ఇంకొంచెం శ్రద్ధ పెట్టి టైం ఇచ్చుంటే ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేది కదా అనే అభిప్రాయం అందరి నుంచి వ్యక్తమైంది. హ్మ్. ఇది కొంచెం పవన్ కళ్యాణ్‌కి కూడా అందింది సమాచారం. అందుకని తను ఈసారి ఆ ప్రపోజల్‌తో వెళ్ళాలనుకుంటున్నట్టుగా మాట్లాడాడాయన. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సొస్తుందాయన. సినిమాలు చేయటం తప్పదు. ఆయనే చెప్పుకున్నట్టుగా. సినిమాలు చేస్తే తప్ప ఆ పార్టీకి అలాగే
ఆయన ఇంట్లో వ్యవహారాలు నడవు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి జీవనాలు కోసం ఆయన సంపాదించాలి. అందుకోసం సినిమా ఇండస్ట్రీ డబ్బులు ఇవ్వాలి ఆయనకి. ఆ డబ్బులు ఊరికే కాదు, సినిమా తీసి చేయటం ద్వారా ఆయనకు ఒక ఉపాధి చూపించే భాగ్యం సినిమా పరిశ్రమకి దొరికింది. అందుకని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు. సినిమాలు చేయటం అనేది అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి చేయకూడదు అనే పద్ధతి లేదు. సీఎంగా ఉన్నవారే చేశారు, ఒక చరిత్ర ఉంది. మనం ఆ రోజున ఏమి ఎవరూ తప్పుపట్టలేదుగా. ఆయన షూటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన అక్కడే ఫైల్స్ తెప్పించుకుని అక్కడే సెక్రటేరియట్ సిబ్బందితో మీటింగులు పెట్టి మంత్రివర్గ సమావేశాలు అక్కడే పెట్టి చివరికి జాతీయ నాయకులతో కూడా అక్కడే కూర్చుని మాట్లాడి ఆ సెట్స్లోనే ఆ ఫోటోలన్నీ చూసాంగా మనం. కాబట్టి అది విచిత్రము విడ్డూరము కాదు. ఇలా చేయవచ్చు అని ఒక మోడల్ 80లోనే డిసైడ్ అయిపోయింది. ఓకే. ఎంజి రామచంద్రన్ మాత్రమే సినిమాల్లో నటించలేదు. తను సీఎం అయిపోయిన తర్వాత ఆయన ఆ రిక్షాకారం తర్వాత ఇంకో సినిమా చేయలేదు. ఓ సినిమా ఏదో సగం షూటే ఆగిపోయింది కూడా. తర్వాత ఏదో దాన్ని ఇంకో పద్ధతిలో కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు ఆయన చనిపోయిన తర్వాత. అలా రామారావు గారు చూపిన మార్గంలో పవన్ కళ్యాణ్ కొనసాగక తప్పదు. ఆయన సినిమాలు చేస్తాడు. ఓకే. సినిమాలు చేయకపోతే ఆయన రాజకీయ వ్యాపారం వ్యవహారాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సంపాదనని హెరిటేజ్ ముసుగులో కవర్ చేసుకోగలడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి ఫరమ్స్ పేరుతో కవర్ చేసుకోగలడు. వివిధ రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నటువంటి వ్యాపారాలు చూపించి చెప్పుకోగలరు. ఈయన చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకని ఈయన సినిమా దాన్ని మిగిలిన వాళ్ళందరూ ఎక్స్క్యూజ్ చేయాలి, చేసి తీరాలి అని